శ్రద్ధాంజలి ఘటించాలి వరుసలోకి వచ్చి మనకు మాడవాడు బయటికి వెళ్ళిపోండి. రోడ్ మీద వెళ్ళిపోతే 569 ఏమని పాడు ప్రభు యేసునకే ఆ ద్వారం నుండి వచ్చి ఈ ద్వారం వెళ్ళిపోండి అంతే. Prabhu
మొన్నైనది వెనుకటి వల్లే మొన్న భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుటి మళ్ళీపోను ప్రార్థన అన్ని పరిస్థితులు ప్రభావం కలిగించండి. పిలుచుకున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ పిలిపిస్ని కూడా దేవసాయం గారితో తెలియజేసిన మొట్టమొదట అన్నేను అనుకుంటాను. ప్రభుదాసుని సేవ పిలుపుందన్న అని స్వతంత్రంగా మాట్లాడి మరి ఏదున్నప్పుడు కూడా ఏ భారం ఉండాలి తొందరగా నేను పెద్దోడికి చెప్పను, చచ్చిపోయేంతవరకు చెప్పను, తొందరగా చెప్పను, ఎవరికి చెప్పుకోరు. ఆత్మీయ అన్ని విషయాల్లో ఏదైనా ఉంటే ప్రభుత్వం ప్రార్థిస్తాం. తర్వాత ఆయన ఎవరు చెప్పారు కదా, ఆయన నాకు చెప్పి పిలిపించాడు, గుంటూరు పిలిపించాడు, వరగడలో సేవ పిలుపుందని చెప్పారు అని చెప్పేసి అన్నప్పుడు ప్రభుత్వ సేవ పిలుపున్నాయి అని చెప్పినోడు ఆయన. తర్వాత ఆయన మాకు వినగలు కూడా ఆయన సమయంలో నర్సరీకి వచ్చేవాడు, గుంటూరు చాలాసార్లు వచ్చాడు వినగలు, మా సొంతూరు అనమాట. ఆయనలో ఏం చూశానంటే చాలా నిదానం అంతా వచ్చినప్పుడు కూడా కొంచెం తొందరగా మాట్లాడిన స్పీడ్గా ఉన్నా కూడా ఆయన ఎంతో ఓర్పుతో మమ్మల్ని గమనిస్తూ మాకు సలహా చెప్తూ ఉంటాడు. చాలా సరే నేను ఈరోజు అనుకున్నాను అన్నను గురించిన వాళ్ళ మాటలు నేను పంచుకుంటే బాగుంది అనుకున్నాను. నేను వీళ్ళకి ఎవరితో చెప్పలేదు, నన్ను పిలవని నేను చెప్తాను అనుకున్నాను, యథార్థంగా చెప్తాను, ఊరికి చెప్పలేదు. చెప్పాలని అనుకున్నాను, ఎవరికి చెబుదాం, దేవుడికి చెబుతాం, ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన మీద ఆధారపడితే వాళ్ళు పిలిచినారు అన్నోళ్ళు. సరే దేవుని స్తోత్రాలు. ఎందుకంటే అన్నలో ఉన్నది చాలా సాత్వికమైన మనసు, చాలా దీనుడు కూడా చెప్పాలంటే, మరి చాలా ప్రేమ పలకరించే విషయాల్లో కూడా చాలా నిదానంగా ఆప్యాయతగా అన్న పలకరిస్తారు. ఆయన పక్షంగా ఉండి ఆయన ప్రేమను మనతో పంచుకొని ఆప్యాయత అనురాగా పంచుకునేటువంటి వ్యక్తులు కూడా మనకు అవసరం. మరి నాకైతే అలా నవ్వుతూ సాత్వికంతో నిదానంగా నవ్వుతూ పలకరిస్తూ ప్రేమించే వ్యక్తులు ఒక వ్యక్తిని మనం బాగుతున్నాం. శిష్యులనే చాలా కొత్తపడ్డారని నేను చెప్పగలను. అది మనందరికీ కలిసిన అన్న వాళ్ళ నవ్వుతో పలకరింగానే మీటింగ్లో గడిపాం. అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిని నేను చెప్పడం ఇది నా హృదయంలో ఉన్న ముఖ్యమైన విషయం. కాబట్టి ఆయన ఆ రీతులుగా మరి దేవుని ఆస్తుల్ని కూడా పిలిచి మరి ఆయన పరిచర్యలో బలపరచాలని ఆయన పశ్చాత్తాప హృదయం కలిగిన వ్యక్తి, కఠిన హృదయం కాదాయి. కాబట్టి ఆ విషయంలో నేను ఎంతో చేస్తాననుకున్నాను. ఇలాంటి హృదయం దేవుడు ఇచ్చాడని చాలా అనుకున్నాం. ఎవరుతాను అనుభవిస్తూ మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు కూడా మనందరూ కూడా మనసులో ప్రార్థన చేసి రావాలి. కుటుంబం విషయంలో కూడా దేవుడు ఇచ్చేవాడు కాదు. మరి రావస్తే వాళ్ళ పెద్ద కుమారుడు కూడా సమర్పిస్తున్నాడు. నేనేం చేస్తానంటే వాహనం కూడా అయితే బాగుంది అన్నగా ఆశపడ్డారు. చాలా మందితో కూడా అన్న అద్దోళ్ళతో చెప్పలేదు ఇంకా చాలా మంది నాతో సాగులతో విశ్వాసం ప్రభుత్వంతో పంచుకున్న పెద్ద వివాహం అక్కడ వ్యవహారంలో అది బాగుంది. కానీ మన జీవితంలో మిగిలిన జాతి జీవితంలో అందుకొరకు నేను కూడా సిద్ధపడతాను. అలా ఓర్పుతో ప్రేమతో జీవించడానికి మనందరం కూడా తయారు కావాలి.
మొట్టమొదటిగా సీఎం వ్యాన్ ఉంటుంది, దాని వెనుక బ్రదర్స్ ఉండండి. ఇలాగా వినండి. మొట్టమొదట సియోను ప్రార్థనా మందిరం వ్యాన్ ఉంటుంది ముందు. ఆ తర్వాత కర్మేలు వ్యాను వెనుక భాగంలో ఉంటుంది. కాబట్టి ఈ క్రమాన్ని అనుసరించి మనమందరం కూడా మరి భూస్థాపన త్వరగా రండి, దయచేసి త్వరగా చూడండి. కమ్మూరు జిల్లా సర్ప ప్రకటించినట్టు శ్రీరంగంలో రైతులు పార్టీ చేస్తారు పార్టీ కాపుల దేశము ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును నా దేశము పరదేశీ నేనేలా మాయాలోకమేగా నేను యాత్రికులను రక్షకుని చెంతకు ఎప్పుడేనా వీక్షించేదా పరదేశీ నేనేలా మాయాలోకమేగా నేను యాత్రికులను అతనికి ఎప్పుడు వెళ్ళే పరమా స్వభావముతో స్థిరపరచబడిన వారు
పరచబడిన